మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తండ్రి తరపున అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించిన అంశాలలో చిన్న చిన్న చికాకులు ఏర్పడటము, అందరూ మాకు కూడా భాగం ఉందని మాట్లాడటము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పెద్దల్ని సంప్రదించండి. వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలించుకొని తగిన శాంతి క్రతువులు పరిహారాలు చేసుకోగలిగితే మీకు రావాల్సినటువంటి ఆస్తులు మీ చేతికి దక్కే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఇది ఏలినాటి శని నడుస్తోంది. జన్మజాతకంలో పరిస్థితి ఏమీ బాలేదు కాబట్టి నష్టమే జరిగేటట్టుగా ఉంది. నష్టం జరగనీలే అని మాత్రం కూర్చోవద్దు. ఎప్పుడైనా కూడాను ఎక్కడైనా కూడాను నష్టం జరుగుతోందంటే నష్టం జరగని అని కూర్చోకూడదండి. ఆ నష్టాన్ని కనీసం కొంచెం భాగం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఏలినాటి శని నడుస్తోందని అంటే అదే కదా మనం తెలుసుకోవాల్సిన విషయము. ఆ పోని ఇది రాదు, పోతే పోని, ఈ విధమైనటువంటి ధోరణే ఉంటుంది. ఆ విధమైనటువంటి నష్టమే ఉంటుంది. కానీ నష్టంలో నుంచి కూడా ఏదైనా ప్రయోజనాన్ని దక్కించుకోగలగటమే మనకున్నటువంటి యొక్క విషయం. అదే మనకు ఉండవలసినటువంటి తెలివితేటలు. ఎంత గ్రహ సంబంధమైనటువంటి ప్రభావం ఉన్నప్పటికీ దైవ సహాయం మనం పొందగలిగితే ఆ నిమిషంలో జరగవలసినటువంటి మిరాకిల్స్ జరుగుతాయి. తద్వారా మనకి మంచి జరుగుతుంది. కొంత భాగం ఇచ్చారు దాయాదులకి, కానీ కొంత భాగం అయితే మీ చేతిలో ఉండాలి కదా. 100కు 100 ఇచ్చి దండం పెట్టలేరు కదా. ఇది గ్రహించి మెలగండి. ఇలాంటి కొన్ని సున్నితమైనటువంటి అంశాలు ఈ రాశి వారికి తారసపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా దేవుడు సహాయం పొందుతూ మీరు చేసే పనులు మీరు చేయగలిగితే తద్వారా ఎక్కువ శాతం నష్టపోకుండా ప్రయోజనాలను కూడా మీరు దక్కించుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. షార్ట్ కట్లో ధనం సంపాదించాలన్న ఆలోచనల జోలికి వెళ్ళవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా సానుకూల మార్పులు ఏర్పడతాయి. ఒకానొక ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉత్తర్వు కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తారు. తత్సంబంధితమైనటువంటి వ్యవహారాలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. అనుకూలంగా ఉంటుంది. రోడ్డు లైసెన్సులు, లీజులు, టెండర్లు, కాంట్రాక్ట్లు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి, మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉన్న వారికి, తొందరలో ఉద్యోగాలు చేసేవారికి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ప్రయత్నం చేసేవారికి, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కాస్తేదో మిస్కమ్యూనికేషన్ జరగవచ్చు, ఏదో ఫాల్స్ నోటిఫికేషన్స్ అవి తారసపడవచ్చు. బట్ అందులో కూడా మీరు చక్కగా ఫిల్టర్ చేసుకొని చూసుకోగలిగితే మంచి విషయాలు ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానమాచరించండి. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను పొందగలుగుతారు.